సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ అరిజాన్. సో ఈరోజు వాట్ ఈస్ కర్మ అండ్ వాట్ ఈస్ కర్మ సిద్ధాంతం అండ్ కర్మ గురించి మనం తెలుసుకుందాం. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కర్మ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం వెనుక అంతరాత్మం ఏంటి? మనము ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఏమీ పెద్ద థియరీ కాదు. కర్మని అర్థం అయ్యేటట్టుగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజుకి చెత్త ఫుడ్ తింటే రేపు ఉదయానికి మన స్టమక్ అప్సెట్ అవుతుంది. ఇదే కర్మ. నిన్న రాత్రి మందు ఎక్కువ తాగావు, పొద్దున్న లేయగానే హ్యాంగ్ ఓవర్తో తల పట్టేస్తుంది. ఎదవలతో స్నేహం చేసావు, వాళ్ళు క్రైమ్ చేస్తే పోలీసులు నిన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళారు. కర్మ అనేది ఒక బూమరాంగ్. చేసే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కర్మ నుంచి నువ్వు కాదు కదా ఎవ్వడూ తప్పించుకోలేడు. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఇందులో ఇంకొక రకం ఉంది, ఇన్స్టెంట్ కర్మ. దీనికి ఒక ఫెసిలిటీ ఉంది, ఇమ్మీడియట్ రియాక్షన్. వెంటనే చూడొచ్చు మనము. నువ్వు కావాలని అరటిపండు తొక్కని రోడ్లో పడేశావు, కానీ దాన్ని ఎవడో తొక్కి పడ్డాడు. అది చూసి నువ్వు నవ్వుకుంటూ ఒక పోలికి పోయి గుద్దుకున్నావు. క్యూలో నిలబడాలంటే నీకు చిరాకు, అందరినీ దోసుకొని వెళ్ళి స్టార్ బక్స్లో కాఫీ తెచ్చుకున్నావు, కానీ అది చేతిలో నుంచి జారిపడి నేలపాలైంది. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెంట్ కర్మ. ఈ కర్మలో ఇంకొక వెరైటీ ఉంది, కర్మ ఇన్ మీడియా. మనము ఒళ్ళు కొవ్వెక్కి ఒక నెగటివ్ పోస్ట్ పెడతాం, అంతే లక్షల మంది మన మీద ఉరుచుకొని పడి అమ్మ నా బూతులు తిడతారు. ఇలాంటివన్నీ డిజిటల్ వరల్డ్లో ఎక్కువ జరుగుతుంటాయి. దీన్నే కర్మ ఇన్ మీడియా అంటారు. ఇంకొకటి ఉంది, కార్మిక్ డెట్స్ ఇన్ క్రెడిట్. మనం చేసే ప్రతి కర్మకి డెట్స్, క్రెడిట్స్ ఉంటాయి. మన కర్మ రేంజ్ బట్టి మన అకౌంట్లోకి పడిపోతాయి. ఇవి మనకి వెంటనే కనపడవు, మెల్లమెల్లగా యాడ్ అయ్యి ఒక్కరోజు మనకి సరదా తీర్చేస్తుంది. అప్పుడు మీ సిబిల్ అకౌంట్ చూస్తే మీ జాతకం మొత్తం బయటపడుతుంది. అందుకే మనల్ని మోసం చేసినోడు ఎక్కడికి పోడు, ఇక్కడే దొరుకుతాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. హిందీలో ఒక సామెత ఉంది, బురేక అంత్ బురా అని. ఇంకా నెక్స్ట్, డాడ్జింగ్ కర్మ. కర్మని మనము అవాయిడ్ చేయలేము, అలా అని ఏ కర్మని మనము చేయలేక ఉండలేము. అందుకే చేసేది మంచి చేయాలి. ఒకసారి మనము చేసేది మనకి రిఫ్లెక్ట్ అవ్వదు, కానీ అది మనకి మన అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. మనము కరప్షన్ చేసినా ఒకరోజు దొరుకుతాం. నువ్వు మర్డర్ చేసినా ఏదో ఒకరోజు జైలుకి పోతావు. నువ్వు ఒక వెధవ పని చేసి అరే నేను భలే తప్పించుకున్నానే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇకపోతే ఇంకొకటి ఉంది, పాస్ట్ లైఫ్ కర్మ. ఇకపోతే మనకి ఈ లైఫ్లోనే ఎన్ని తప్పులు చేశామో మనకి తెలీదు. ఇకపోతే పాస్ట్ లైఫ్లో మనము ఎన్ని తప్పులు చేశామో అండ్ ఇంకా ఎన్ని కథలు పడ్డామో మనకి తెలీదు. ఇప్పుడు మనకి ఆ పాస్ట్ లైఫ్ అకౌంట్లు ఇప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవుతాయో లేవో కూడా తెలీదు. కనీసం ఈ లైఫ్లో జాగ్రత్తకుంటే చాలు. మీరు నెక్స్ట్ టైము చిలిపి చిలిపి దొంగతనాలు అండ్ చిల్లర పనులు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మ ఈజ్ అ బూమరాంగ్ అండ్ కర్మ హ్యాస్ అ ఎక్సలెంట్ మెమొరీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కర్మ వీడియో. మీరు గుర్తుపెట్టుకోండి, చేసిన పాపాలు ఎక్కడికి పోవు, తిరిగి మళ్ళా మనకే వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.